జనగణన ప్రక్రియకు రంగం సిద్ధమైంది. దేశంలో తొలిసారి జనగణన డిజిటల్ విధానంలో జరగనుంది. జనాభా లెక్కింపునకు సంబంధించిన ప్రీ టెస్ట్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. జనగణన తొలి విడతలో భాగంగా 2026 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు దేశంలోని ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. ఇళ్ల సమాచారాన్ని సేకరించడానికి లక్షలాది మానవ వనరులను మోహరించడంపై సమగ్ర ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేశారు. దేశంలో జనగణనకు రంగం సిద్ధమైంది. జనగణన తొలిసారిగా డిజిటల్ విధానంలో జరగనుంది. జనాభా లెక్కింపునకు సంబంధించిన ప్రీ టెస్ట్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. జనగణన తొలి విడతలో భాగంగా 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలోని ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. దీన్ని గృహాల లిస్టింగ్ గణన ప్రక్రియ అంటారు. యావత్ దేశంలోని ఇళ్ల వివరాలను ఎలా సేకరించాలి, ఇందుకోసం ఏ విధమైన మార్గదర్శకాలను అనుసరించాలి, మానవ వనరులను ఎలా మోహరించాలి అనే దానిపై ప్రీ టెస్టులో ముమ్మర కసరత్తులు చేశారు. పారదర్శకంగా ఇళ్ల వివరాల సేకరణకు అనుసరించాల్సిన మార్గాలపై దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, ఉప జిల్లాల స్థాయిలోని అధికార వర్గాలతో లోతుగా చర్చించారు. ఇళ్ల సమాచారాన్ని సేకరించడానికి లక్షలాది మానవ వనరులను మోహరించడంపైన సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేశారు. ఏడాది డిసెంబర్ ప్రారంభంలోనే ప్రీ టెస్ట్ ముగిసింది. గృహాల లిస్టింగ్ గణన కోసం ఏప్రిల్ నుంచి దేశంలోని ప్రతి ఇంటిని క్షేత్రస్థాయి సిబ్బంది ఎలా చేరుకోవాలి, ఇంటి యజమానులను ఏ ప్రశ్నలు అడిగి ఎలాంటి సమాచారం సేకరించాలి, మొబైల్ యాప్ను ఎలా వాడాలి, డిజిటల్గా సమాచారాన్ని నమోదు చేసే క్రమంలో దోహదపడే మొబైల్ యాప్ను ఎలా వాడాలి, అలాగే డిజిటల్గా సమాచారాన్ని నమోదు చేసే క్రమంలో దోహదపడే భద్రతా ఫీచర్లు ఏమిటి, సిబ్బందిని రాష్ట్ర, జిల్లా, ఉప జిల్లా స్థాయిల్లో ఎలా వినియోగించాలి, అధికారులు ఎలా సమన్వయం చేసుకోవాలి అనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఇటీవలే జరిగిన ప్రీ టెస్ట్ ప్రక్రియ దోహదపడింది. ప్రీ టెస్ట్ సందర్భంగా చాలా అంశాలపై ఫీడ్బ్యాక్ను ఇప్పటికే సేకరించారు. ఇందులో భాగంగా అన్ని స్థాయిల అధికారులు తమ ఫీడ్బ్యాక్ను ఇచ్చారు. వాటన్నింటిపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సెన్సస్ డైరెక్టర్ల సమక్షంలోనే సమీక్ష జరిగింది. అందరి నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. గృహాల లిస్టింగ్ గణన ముగిశాక రెండో విడత జనగణన మొదలవుతుంది. ఇందులో భాగంగా మన దేశంలోని మంచుమయ ప్రాంతాల్లో జనాభా లెక్కల ప్రక్రియను 2026 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహిస్తారు. మంచుమయ ప్రాంతాల జాబితాలో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటివి ఉన్నాయి. దేశంలోని అన్ని ఇతర ప్రాంతాల్లో జనగణన 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1 వరకు జరగనుంది. బ్రిటిష్ ఇండియాలో కమిషనర్ డబ్ల్యూసీ ప్లోగ్డౌన్ నాయకత్వంలో తొలి ఆధునిక జనగణన ప్రక్రియ 1881లో ప్రారంభం కాగా తర్వాత 1891, 1901, 1911, 1921లో కూడా జరిగింది. దేశ స్వాతంత్ర్య అనంతరం జనగణన చట్టం 1948 ఆధారంగా 1951లో తొలిసారి జనగణన జరిగింది. 1961లో జరిగిన జనగణనలో గ్రామీణ కళలు, పండుగలు, వనజాతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. 1971లో నిర్వహించిన 11వ జనగణన ప్రక్రియ ద్వారా దేశంలో జరుగుతున్న అంతర్గత వలసల వివరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం చూశాం. 1981లో జరిగిన 12వ జనగణనలో 68.3 కోట్ల దేశ జనాభా, 1991లో 13వ జనగణన ద్వారా 84.6 కోట్లు, 2001లో 14వ జనగణనలో 102.8 కోట్లు, 2011లో 15వ జనగణన ద్వారా 121.0 కోట్ల జనాభాను నమోదు చేయడం జరిగింది. 2021లో జరగనున్న 16వ జనగణన ప్రక్రియ కోవిడ్-19 కారణంగా వాయిదా పడింది. 16వ జన కులగణనను 2027లో జరపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. పంతొమ్మిది 1981లో జనగణనకు 12.5 లక్షల మంది సిబ్బందిని వినియోగించగా 2011లో 27 లక్షల మంది సేవలను వినియోగించుకున్నారు. 2011లో 35 రాష్ట్రాలు, యూటీలను చెందిన 640 జిల్లాలు, 7,933 పట్టణాలు, 6.41 గ్రామాల్లో జనగణన జరిగింది. 2011 జనగణన వివరాల ఆధారంగా దేశంలో 79.8% హిందువులు, 14.2% ముస్లింలు, 2.3% క్రిస్టియన్లు, 1.7% సిక్కులు, 0.7% బౌద్ధ మతస్థులు, 0.4% జైనులు నమోదయ్యారు.
జనగణన వివరాలతో పాలసీల రూపకల్పన, సంక్షేమ పథకాల విస్తరణ, సరైన లబ్ధిదారులను గుర్తించి పథకాలను అందజేయడం జరుగుతుంది. 2011లో పేపర్ రహిత జనగణన పూర్తి చేయడానికి 6.4 లక్షల ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించడం జరిగింది. 1951లో జరిగిన జనగణన వివరాల ఆధారంగా 1952 డీలిమిటేషన్ కమిషన్ ద్వారా 494 పార్లమెంటు స్థానాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం 2027 జనగణన వివరాల ఆధారంగా పార్లమెంటు లేదా అసెంబ్లీ స్థానాలు పెరగడం ద్వారా 2029 సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. జనగణన ప్రక్రియ 2027లో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 11,718 కోట్ల నిధులను వెచ్చించనుంది. అత్యంత ప్రాముఖ్యత కలిగిన జనగణన ప్రక్రియ ప్రపంచంలోనే అతిపెద్ద పరిపాలన, గణాంకపరమైన వివరాల సేకరణగా చరిత్రలో నిలవనుంది. 2027లో నిర్వహించే 16వ జన కులగణన ప్రక్రియ సజావుగా జరిగి సమానత్వ సాధనకు మార్గం సుగమం కానుంది. గతంలో కోవిడ్ కారణంగా వాయిదా పడిన జనగణన ప్రక్రియ ఎట్టకేలకు త్వరలోనే మొదలు కానుంది. దేశంలో తొలిసారి డిజిటల్ విధానంలో జనగణన ప్రక్రియ జరగనుంది. రాజకీయ, సామాజిక కోణాలను దృష్టిలో పెట్టుకొని వివిధ రాష్ట్రాలు తమ పరిధిలో సమానత్వ సాధన ప్రణాళికలు చేయడానికి 2027 జన కులగణన ప్రక్రియ దోహదపడనుంది.